హాయ్ వీవర్స్, ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది మనకి సేల్కి వచ్చిందండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. కొత్త ఇల్లు అండి, ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌజు. కుంట్లూరు అనే ఏరియాలో అయితే ఉంది. హయాత్ నగర్ మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నార్త్ ఫేజ్ హౌస్ అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఫేజింగ్ రోడ్ అనమాట. 25 ఫీట్ అయితే ఉంది. మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. పార్కింగ్ కూడా మనకు ఒక చిన్న కార్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే బైక్ పార్కింగ్ అయితే ఉంది. ఫ్రంట్ ఇక్కడ మన ఈ స్పేస్లో కూడా మన కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది గార్డెనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 133 గజాల్లో కట్టిన హౌజు, నార్త్ ఫేజ్ హౌజు. ఫేజింగ్ వచ్చేసరికి మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాలో అయితే అవైలబుల్ ఉందన్నమాట. అలాగే ఈ హౌస్కి మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్కి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంది. అలాగే G+1 పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మున్సిపల్ పర్మిషన్తో వచ్చింది కాబట్టి మీరు లోన్ కూడా అయితే ఈ హౌస్కి అయితే తీసుకోవచ్చు అనమాట. 2 BHK 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా అయితే ఈ హౌస్ ఉంది. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇది మెయిన్ డోర్, ఇది హాల్కి అయితే మెయిన్ డోర్ అయితే ఉంటుందన్నమాట. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది మనకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు, మనం సీలింగ్ హాల్లో అయితే ఉన్నాం. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇలా విండో కూడా ఇచ్చారు. ఈ విండో వచ్చేసరికి మనకి గ్లాస్ విండో అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ హౌస్ అనేది ఫినిష్ అయిపోయింది. మనకి ఫినిషింగ్ అని మనకి ఓన్లీ గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉందన్నమాట. ఈ డోర్ నుంచి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే మూవ్ ఆన్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు టీవీ యూనిట్ అనమాట. ఇది టీవీ యూనిట్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెడీ టు మూవ్ హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఇది మనకు ఒక బెడ్రూము విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. స్పెషల్గా మనకి అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కబోర్డ్స్ చేపించుకోవడానికి మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన చూసుకోవచ్చు, మనకి ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్స్ట్రాగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది. కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టైల్స్ అయితే ఇచ్చేసారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం మూవ్ ఆన్ అవుదాం. ముందుకు మూవ్ ఆన్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసిన తర్వాత కిచెన్, పూజా రూమ్ అయితే కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకోవడానికి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. G+1 పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ కూడా మున్సిపల్ పర్మిషన్ అవైలబుల్ ఉందన్నమాట. ఇది పూజా రూము, మనకి సపరేట్ డోర్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వెళ్ళిపోవడానికి, వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి డోర్ అనమాట. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి చాలా స్పేసియస్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 133 గజాల్లో 82 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుందన్నమాట. బెస్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మంచి ప్రైస్తో అయితే ఈ హౌస్ అనేది మనకి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అవుట్ సైడ్ వాష్ ఏరియా చూపించి వీడియోతో ఇంతటితో క్లోజ్ చేస్తాను. అలాగే టెర్రస్ ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను, పదండి. ఆల్రెడీ మనకి G+1 పర్మిషన్ అయితే ఉంది. మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫ్లోర్ అనేది ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, రూమ్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఇటు వచ్చేసరికి మనకి
ఇది మనకి పిల్లర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లోర్ అనేది మనకి ఎలాగో పర్మిషన్ ఉంది కాబట్టి మీరు కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే విజిట్ కోసం అలాగే మంచి ప్రైస్ కోసం, బెస్ట్ ప్రైస్ మీకు కావాలి అనుకుంటే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.